ఒకసారి స్టార్టింగ్ అయితే అందుకే వాళ్ళతో మిడిల్ వస్తే రిలీజ్ అయిపోతుంది. తాళం ఒకసారి తిప్పాలని రైట్ కానీ స్టార్ట్, లెఫ్ట్ కంటే ఆఫ్ అయిపోద్ది. మళ్ళీ చెప్తాను ప్లీజ్. మళ్ళీ లెఫ్ట్ కంటే డిక్ ఓపెన్ అవుద్ది. ఓకే, ఇది ఎప్పుడైనా ఇన్ కేస్ యూజ్ అన్నీ చెప్తాను నేను. ప్రెస్ చేసి లెఫ్ట్ కంటే హ్యాండిల్ లాగా పడుతుంది. ఓకే ఓకే అన్న స్టార్ట్ అయిపోయింది. కానీ మనం మూవ్ కాదు, పార్కింగ్ ఉంది కాబట్టి మూవ్ కాదు. ఈ పార్కింగ్ రిలీజ్ కావాలంటే ఈ బటన్ నొక్కాలి. ఈ బటన్ ఏదో ఒక బ్రేక్ వేసి వెళ్ళినా కూడా రిలీజ్ అయిపోతుంది. బ్రేక్ మూవ్ అవుతుంది. నార్మల్గా ఇస్తే బండి ముందుకు వెళ్తుంది. ఆర్ ఉంది కదా రివర్స్, ఇది పట్టుకొని ఇస్తే వెనక్కి వెళ్తుంది. హెడ్లైట్, ఇది క్రూజ్ కంట్రోల్ సిస్టమ్. మనం ఒక స్పీడ్లో అదే స్పీడ్లో కంటిన్యూ అవ్వాలంటే బ్రేక్ చేస్తే వదిలేస్తే అవసరం లేదు. క్రూజ్ కంట్రోల్ అలా ఒకసారి బ్రేక్ చేసినా పోతుంది, బ్రేక్ వేసి వెళ్ళినా పోతుంది, చేసినా కూడా పోతుంది. ఇది ఇంకోటి వారం 10 రోజులు బండి తీస్తారు. ఊరెళ్తున్నా 3-4 వచ్చినా కూడా బండి తీస్తారు అనుకుంటే కంపల్సరీ ఆఫ్ చేసుకోవాలి, లేదంటే ఛార్జింగ్ డౌన్ అయిపోతుంది. అండ్ ఇంకోటి మెయిన్ ఏంటంటే బయటికి ఫ్రెష్ లైట్